వస్తాం సార్. మనతో చిన్నపరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. చిన్నపరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. సో మొత్తాన్ని పోస్ట్ జగన్ గారే పెడతానంటున్నారు ఇక నాతో పాటు మా పార్టీ నేతలంతా పెడతారు, ముందు అరెస్ట్ నాతోనే కావాలంటున్నారు. అంటే ఏంటి కోరుకుంటున్నారా అరెస్ట్ కావాలని? సార్, ఈ రాష్ట్రంలో గత 4 నెలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలని కొంతమందిని చంపి బెదిరించి చూశారు, కొంతమందిని కేసులు పెట్టి బెదిరించి చూశారు. ఇప్పుడు రెడ్ బుక్ 3 అని చెప్పేసి ఓపెన్ చేసి సోషల్ మీడియాకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా నాశనం చేయాలి అని అంటే సోషల్ మీడియాని ఎలాగూ మెయిన్ స్ట్రీమ్ ని నాశనం చేసేసాం. ఇక చేయాల్సిందల్లా సోషల్ మీడియాని నాశనం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది, ఇక భవిష్యత్ అంతా మందేనని పగటి కలలుగంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకులందరినీ కూడా కష్టపెడతా ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. దుర్మార్గంగా మహిళలతో సహా సుధారాణి అని ఒక చిలకలూరుపేటకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఆమెని పోలీస్ స్టేషన్ లో పెట్టి వాళ్ళ ఆయన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టి వాళ్ళ పిల్లల ముందే తల్లి తండ్రిని కొట్టి ఆ సిఐ గారు చెప్పినట్టు రాపించుకున్నటువంటి కాగితాలు వాటన్నిటికి సంబంధించి జడ్జి గారి ముందు ఆమె కన్నీటి పర్యంతమై చెప్పటం జరిగింది. ఇలాంటి కోకొల్లలు ఇంటూరు రవికిరణ్ గారిని పోలీస్ స్టేషన్ లో నానా గందరగోళం చేసి ఆ రాజమండ్రికి చెందినటువంటి సిఐ గారు ఇబ్బంది పెట్టి ఆయనతోటి కావాల్సినటువంటి కాగితాలన్నీ కూడా బలవంతంగా రాపించుకున్నారని మీడియా కనపడంగానే ఇంటూరు రవి గారు కేకలేసుకుంటా చెప్పుకుంటా పోతా ఉన్న పరిస్థితి. అలాగే భారతి గారిని అరెస్ట్ చేపించాలని, భారతి గారిని కేసు పెట్టించాలని వర్రా రవీందర్ రెడ్డి ద్వారా జరిగినటువంటి వీటిని కేసుని తీసుకొని అక్కడ ఐజీ గారు ప్రత్యేకమైనటువంటి ఒక సోషల్ మీడియా కార్యకర్తని అణిచివేయటానికి ఐజీ స్థాయి అధికారులని ప్రయోగం చేస్తా ఉన్నారు. అక్కడ అవినాష్ రెడ్డి పేరు చెప్పాలా, భారతి గారి పేరు చెప్పాలా, లేకపోతే జగన్ గారి పేరు చెప్పాలా, సజ్జల భార్గవ్ గారి పేరు చెప్పాలా, సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు చెప్పాలని చెప్పేసి ఒత్తిడి చేసి కాగితాలు రాపించినటువంటి పరిస్థితి. దాని ద్వారా రాబోయే రోజుల్లో మీ పెద్దోళ్ళను కూడా అరెస్ట్ చేస్తాం అని చెప్పేసి. పెద్దోళ్ళు అంటే ఎవరు సార్? అదే సార్ చెప్పారు కదా సార్, ఈ పేర్లని చెప్పాను కదా. ఇప్పుడు భారతి గారిని, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, లేకపోతే అవినాష్ రెడ్డి గారిని, వీటన్నిటికి సంబంధించి కేసులు మీరే చేపించారని చెప్పేసి అతను రాశాడు అని చెప్పేసి చెప్పాలని చెప్పేసి కుట్రపూరితంగా ఒక సాక్ష్యాన్ని తయారు చేయడం కోసం ఒక పావుగా వాడుకొని వర్రా రవీందర్ రెడ్డిని నరకయాతన పెట్టారు. 4వ తారీఖు నుంచి ఎంతమందిని అరెస్ట్ చేస్తారు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఒక్క సీటు దగ్గర నుంచి 151 సీట్ల దాకా వెళ్ళాం. 151 సీట్ల నుంచి మళ్ళీ ఈ రోజు 11 సీట్ల దాకా వచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బేస్ తోటి నడుస్తా ఉంది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పేమెంట్ ఇచ్చి సోషల్ మీడియాను నడిపించేది కాదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నిర్మాణాత్మకంగా పనిచేస్తారు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చే వరకు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఓకే, కానీ అంటే ప్రశ్నించండి సార్. అంటే ఇక్కడ అందరూ ఏమంటున్నారంటే ప్రజలు కూడా ప్రశ్నించడంలో తప్పు లేదు, కానీ ప్రశ్నించే దాన్ని కాస్త భాష కంట్రోల్లో పెట్టుకొని ప్రశ్నించండి, జుగుప్సాకరంగా ప్రశ్నించొద్దు, గౌరవంగా ప్రశ్నించండి, గౌరవపదమైనటువంటి హుందాగా ప్రశ్నించండి అని అంటున్నారు అందరూ. బ్రహ్మనాయుడు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పు మాట్లాడారని ఒక నిమిషం అనుకుందాం. జనసేనలో ఎవరు తప్పు మాట్లాడలేదా? బీజేపీలో ఎవరు తప్పు మాట్లాడలేదా? టీడీపీలో ఎవరు తప్పు మాట్లాడలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు 300 మందిని అరెస్ట్ చేశారు. మిగతా పార్టీలో ఒక్కళ్ళనైనా అరెస్ట్ చేశారా సార్? ఏం సార్, ఎందుకు ఇక్కడే వస్తుంది ఇలాంటి స్వార్థపూరితమైనటువంటి వద్దు. మీరు ఒక నిర్మాణాత్మకంగా వెళ్ళదలుచుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అరెస్ట్ చేసిన వాళ్ళకి సంబంధించి వాళ్ళు తప్పు చేయకుండానే అరెస్ట్ చేశారంటారా? మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు తేల్చాలి సార్? తప్పు చేశారని ఎవరు తేల్చాలా? పెట్టిన పోస్ట్, రాసిన రాతలు, మాట్లాడిన మాటలు ఉంటాయి కదా సార్. మీరు చట్టాన్ని చేతిలో తీసుకొని మనుషుల మీద దాడి చేస్తా ఉన్నారు, బూటకాలతో తంతా ఉన్నారు. ఎందుకని చిత్రహింసలకు గురి చేస్తున్నారు? ఇక్కడే వస్తుంది.
చట్టాన్ని గొప్ప చెప్పండి, కోర్టు గొప్ప చెప్పండి, కోర్టు తెలుస్తుంది, శిక్ష ఇస్తే శిక్ష అనుభవిస్తారు సార్. రైట్ రైట్ అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు చట్టాన్ని చేతిలో తీసుకొని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కళ్ళే తప్పు మాట్లాడినట్టు, మీరు నిజంగా నిజాయితీగా పనిచేసినట్టయితే టీడీపీకి సంబంధించి జనసేనకు సంబంధించి పెట్టిన పోస్టులన్నీ బ్రహ్మనాయుడు గారు వీళ్ళందరూ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళందరికీ తెలిసినా తెలియకపోయినా నీకు మాత్రం తెలుసు ఏ పార్టీల వాళ్ళు ఏ పోస్టులు పెట్టారు, ఎవరెవరిని మానసికంగా హింసించారనేది ప్రతి ఒక్కటి మీకు తెలుసు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి చిలకలూరుపేటకు చెందినటువంటి పెద్దిరెడ్డి సుధారాణి అనేటువంటి ఆవిడ పెట్టిన పోస్ట్ మీరు చూడలేదు, మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేశారా? మీరు చెప్పిన పేర్లు ఏవైతే ఉన్నాయి కరెక్టే సార్. ఇప్పుడు నేనేమంటానంటే ఎవరు తప్పు చేసినా వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. దాంట్లో ఇప్పుడు చేయకూడదని చెప్పడానికి మనం ఎవరో చట్టం తన పని తాను చేసుకోబోతుంది. నేనేమంటానంటే మీరు చెప్పిన సోకాల్ పర్సన్స్ పేర్లు ఏవైతే ఉన్నాయో వారిలో ఒకళ్ళు కూడా క్రెడిబిలిటీ లేదు పబ్లిక్ లో అంటున్నా. సార్ క్రెడిబిలిటీ ఉందా లేదా అనేది కాదు సార్, వాళ్ళు పెట్టారా లేదా అనేది ఎవరు ప్రూవ్ చేయాలా? ప్రూవ్ చేస్తారు సార్. అంటారు సార్ చిన్నపరెడ్డి గారు మీరు అప్పుడేదో ఒక పోస్ట్ ఏదో పెట్టారంటని ఎవరు చెప్పాలి సార్? అది ఆ పోస్ట్ తీయాలా, అది నేను చేశానా లేదా, లేకపోతే ఎడిట్ చేసినటువంటియా, లేకపోతే ఏమన్నా ఇవన్నీ ఏంటి అనేది చూడాలి కదా సార్. ఎవరు చూడాలా? దానికి తగిన సాక్ష్యాధారాలు కోర్టుకు సంబంధించి పోలీసులన్నీ సమర్పించినట్టయితే ఖచ్చితంగా వాటి మీద జరిగేటటువంటి శిక్షకి శిరసా వహిస్తుంది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుంటే ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తుంది. సార్ అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలి. తెలుగుదేశం జనసేన అనేది కాదు. ఈ సోషల్ మీడియాలో జరిగినటువంటి తప్పులన్నిటిని కూడా సరిదిద్దడానికి అధికారులు నిర్ణయం తీసుకొని చేస్తే మంచిదే సార్. రైట్ రైట్ మళ్ళీ వస్తున్నాం పిల్లి మానికల్